నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనకాంతరం గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీనాథ్ గారు, శ్రీమతి సంధ్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోదయాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి, కీర్తిశేషి కె యాదగిరి గారి కనిష్ట పుత్రుడైన శ్రీ శ్రీనాథ్ గారి, శ్రీమతి సంధ్య గారి వివాహ దిన శుభ సందర్భంగా ఈరోజు అనగానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మనజపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ శ్రీనాథ్ గారు మరియు సంధ్య గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ రమేష్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, చిరంజీవి కృషికొండ గారికి, చిరంజీవి కృతికొండ గారికి, శ్రీ కె జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోదయాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరిన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోదయాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే కలకొండ కుటుంబ సభ్యులైన శ్రీమతి నాగలక్ష్మి గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం తరఫున చిన్న రిక్వెస్ట్ సార్. ఏం లేదు, హలో, మా ఆశ్రమానికి పర్మనెంట్ అకామిడేషన్ కోసం ఒక 300 గజాల స్థలం తీసుకోవడం జరిగింది. దానికి గాను అడ్వాన్స్ అలాగే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున కూడా పర్మనెంట్ అకామిడేషన్ కోసం కూడా మీ తరఫున ఏమైనా సాయం చేయాలని కోరుకుంటూ అలాగే ఇక్కడున్న 65 మంది తరఫున మీకు హెల్ప్ కోరుతూ అలాగే ఇక్కడ ఓనర్తో ఇబ్బంది ఉంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా వీళ్ళు అంతా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు రోజు అరుస్తుంటే పక్కన అంతా డిస్టర్బెన్స్ అవుతుండడం వల్ల ఓనర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఓనరు మా పైన ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయాలని చెప్పాడు. దానికి గాను పెంటేశ్వర్ గారు ముందుకు వచ్చి ఒక 300 గజాలు అయితే తీసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఒక 50% అమౌంట్ కూడా డొనేషన్ వచ్చింది. అలాగే మీ తరఫున కూడా మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా మీ ఫ్రెండ్స్ తరఫున కూడా ఆశ్రమానికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అలాగే మీరు ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసి ఇక్కడ 65 మందికి అండగా ఉంటూ మాకు ఎన్నో రకాల సహాయ సహకారం అందిస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ పర్మనెంట్ అకామిడేషన్లో కూడా మీ తరఫున మాకు సాయం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కె నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీనాథ్ గారు, శ్రీమతి సంధ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు
అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Dia